ఇలా మారుమూల మండల కేంద్రాల్లో కూడా వేల కొద్ది మరి ప్రజానీకం అందరూ కూడా ఆ సభలకు ఇచ్చేసి రాష్ట్ర సమైక్యంగా ఉంటేనే తప్ప మా యొక్క పిల్లలు కానివ్వండి భావి తరాలు కానివ్వండి మరి బాగుపడే పరిస్థితి ఉండదు. లేని పరిస్థితుల్లో మటుకు మేము నష్టపోయే పరిస్థితి ఉందని చెప్పేసి సామాన్య ప్రజానీకం ఈరోజు చెప్తున్నారు. మనం ఇంక వాళ్ళని ఎడ్యుకేట్ చేయవలసిన అవసరమేమీ లేదు. అక్కడ మనం మీటింగులు పెడితే వాళ్ళే స్వచ్ఛందంగా వేలలో పార్టిసిపేట్ చేస్తున్నారు. కాంగ్రెస్ మరి ఇటువంటి ఉద్యమం తెలంగాణలో ఎక్కడ నడిచిందని చెప్పేసి ప్రశ్నిస్తున్నాం. హైదరాబాదు టౌన్ లోని వరంగల్లో అక్కడక్కడ తప్ప మిగతా ఏ జిల్లాలో కూడా అక్కడ ఉద్యమం లేదనే చెప్పాలి. ఒక్క హైదరాబాద్ లో చేసినటువంటి ఉద్యమానికి మన పత్రికా సోదరులే దాన్ని చాలా ఎక్కువగా చూపించి ఇక్కడ ఉద్యమం తీవ్రతరమైందని చెప్పేసి అక్కడ చూపించారు. మరి మన ప్రాంతంలో అయితే మటుకు మనం క్లియర్ గా పత్రికా విలేకరులు కానివ్వండి ఎలక్ట్రానిక్ మీడియా క్లియర్ గా చెప్తున్నాం. ఇక్కడ జరుగుతున్నటువంటి వాస్తవాలను చూపించమని కోరుతున్నాం. వాస్తవాలకు మించినటువంటిది మీరు చూపించవలసిన అవసరం లేదని కూడా చెప్తున్నాం. మన సోదరులు కూడా చాలా కష్టపడి మనం చేస్తున్నటువంటి ఉద్యమాన్ని మరి ఢిల్లీ వరకు కూడా తాకేటట్టుగా మన పత్రికా సోదరులందరూ కూడా వారు కూడా వారి వంతు కృషిని వారు చేస్తున్నందుకు వారికి కూడా ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి చంద్రశేఖర్ గారికి ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ